కేంద్ర ప్రభుత్వం వారు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ మీద ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారండి. సుకన్య సమృద్ధి యోజనలో రూల్స్ చేంజ్ చేశాం, తెలుసుకోండి అని చెప్తున్నారు. భారతదేశంలోని అమ్మాయిల భవిష్యత్తుకు ఆర్థికంగా భద్రతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ధి యోజనలో పెద్ద మార్పు చేయబడిందని కూడా చెప్తున్నారండి. ఈ పథకం అంటే కుమార్తె చదువు లేదా పెళ్లికి డబ్బును పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులకు మాత్రమే కుమార్తె ఖాతాను నిర్వహించగలరని చెప్తున్నారు. ఇది జరగకపోతే ఆ ఖాతాను మూసివేయబడుతుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్ మార్పు గురించి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం ముందు. కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కేవలం 250 రూపాయలతో ఖాతా తెరవచ్చని చెప్తున్నారండి. దీనిపై ప్రభుత్వం కూడా 8.2% వడ్డీ ఇస్తుంది. దీని దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇది అమ్మాయిలను లక్షాధికారులు చేయడానికి ఉపయోగపడుతుంది. కుమార్తె భవిష్యత్తు కోసం భారీ నిధులను సేకరించేందుకు ఈ పథకంలో చేసిన తాజా నిబంధన గురించి తెలుసుకోవాల్సి వస్తే ఇది జాతీయ చిన్న పొదుపు మొత్తాల పథకం కిందకి వస్తుందండి. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలపై ఇది ప్రత్యేకంగా అమలు చేయబడుతుందని చెప్తున్నారు. కొత్త నియమం ప్రకారం ఒక కుమార్తె SSY ఖాతాను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచినట్లయితే ఆమె ఈ ఖాతాను తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడికి మాత్రమే బదిలీ చేయాలి. అలా చేయని పక్షంలో ఆ ఖాతాను మూసివేయవచ్చు అని చెప్తున్నారు. నివేదిక ప్రకారం పథకంలో ఈ మార్పు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి అండి. ఈ ఖాతాను నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఆ ఖాతా సంరక్షకుడు కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళ చేతిలో ఉంటే జాగ్రత్త పడి దాన్ని అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వారు చెప్తున్నారండి.